వస్తే ఏమైతుందో మీకు తెలంగాణ ఉద్యమంలో చాలా స్పష్టంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యువత ఎలాంటి వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అక్కడ భౌగోళిక స్వరూపం ఏంది, అక్కడ తీరేంది అనేది మాకు బాగా తెలుసు. కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలు ఇక్కడ తన ఇంటి కోసమో, తన వాడ కోసమో, తన ఊరి కోసమో, తన జిల్లా కోసమో కాదు, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు వదలడానికైనా సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి యువత తెగబడితే ఎట్లుంటుందో ఆలోచించారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుని, నేను విమర్శించేది ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత, ఆయన కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ సభ్యుడు. నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోరు. నేను బ్రాండ్కు సంబంధించి చాలా రకాల ఏం బ్రాండ్ తాగొచ్చిండో ఫామ్ హౌస్లో అంటే మీ రేవంత్ రెడ్డికి, అదే మీ యొక్క చంద్రబాబుకు సంబంధించిన శిష్యుడు యనుమల రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడబట్టి, ఈ ప్రాంతం బిడ్డ మాట్లాడబట్టి పరాయి ప్రాంతానికి సంబంధించిన బిడ్డలకి ఈరోజు మా కేసీఆర్ను లోకువయ్యే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల చిట్ట మా దగ్గర చాలా స్పష్టంగా ఉన్నది. ఇగో ఇంత స్పష్టంగా ఉన్నది. మీ అవినీతి ఏంది, మీరు ఏ విధంగా ఉన్నది, ఎట్లున్నది అనేది ఉన్నది నా దగ్గర. నేను పెడతా, త్వరలో వస్తుంది. మీ నియోజకవర్గానికి కూడా మేము మొత్తం వచ్చేసి అడుగుదాం, మీ నియోజకవర్గ ప్రజల్నే అడుగుదాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ ఎసుంటోడు, కేసీఆర్ మంచోడా, మరి ఎంఎస్ రాజుకు సంబంధించి ఎంత అభివృద్ధి చేసిండు, మీరు అధికారంలోకి వచ్చిన సంది ఇచ్చిన వాగ్దానాలు ఏంది, అవన్నీ మాట్లాడదాం. గవి కదా మనం మాట్లాడాల్సింది. ఏదో కేటీఆర్కు సంబంధించి అసమర్థుని పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయిందయ్యా, ఒకసారి సమాధానం చెప్తావా? ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్సబోపిచ్చిలు ప్రజలు. నీకు అంతగానం కేసీఆర్ మీద మాట్లాడాలంటే రా, ఇక్కడికి రా, వచ్చి మాట్లాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డిని 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఏడబైనాయి, తెలంగాణ ప్రాంత ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నావు, ఇక్కడ నదే జలాల విషయంలో మేమందరం తీసుకుపోతా ఉంటే నువ్వేం చేస్తున్నావు, కేంద్రానికి సంబంధించిన బడ్జెట్ ఎంత వచ్చింది, రాష్ట్రానికి అభివృద్ధి ఎంత జరిగిందని మాట్లాడు. ఏం కల్వకుంట్ల చంద్రశేఖరరావును విమర్శించే స్థాయి మీది? ఎవరు నువ్వు అసలు? ఎంఎస్ రాజు అనే పర్సన్ తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసా? పోనీ మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసా? మీ అన్ని జిల్లాలలో తెలుసా? మీరు విమర్శలు చేయండి అబ్బా, ఎవరొద్దు అంటున్నారు. అది రాజకీయంగా చేయండి, ఒక సబ్జెక్టు పరంగా చేయండి, ఒక అంశం పరంగా చేయండి, ఒక చర్చించే విధంగా చేయండి. కానీ కేసీఆర్ను పట్టుకొని ఏ బ్రాండ్ తాగొచ్చిండో రా, మరి వచ్చి ఇక్కడ పోలీస్ ఆఫీసర్కు సంబంధించి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు కదా, అది తీసుకొచ్చి పెట్టు. మరి రాకపోతే మిమ్మల్ని మీ పదవికి ఏమన్నా రాజీనామా చేస్తారా? ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ జరిగినప్పుడు, తెలంగాణలో ఇక్కడ అసెంబ్లీ జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలని అడిగిండు నిండు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సభ్యులను. అయ్యింది ఆ సభను పట్టుకొని, మరో అక్కడ పెట్టమని చెప్పు. సభలకు ఎవరు వస్తుర్రో తెలియట్లేదు కదా. కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ తాగుతుంటే చూసిర్రా? కేసీఆర్ ఫోటోలు ఉన్నాయా? కేసీఆర్ వీడియోలు ఉన్నాయా? మీ పరిపాలన ఎట్లా చేస్తున్నారు? మీరు ఇచ్చింది ఏంది? మీదేంది? మీ దాంట్లో ఏంది? పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తే మీ ప్రభుత్వాన్ని. కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు అరెస్ట్ చేసిల్లు ఆయనను? చాలామంది నేతలు లిస్టు చెప్పుకుంటూ పోవాలనా? ఇది వైఆర్టీవీ తెలంగాణకు మాత్రమే పరిమితం చేయరు. కావాలని గుంజుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్ చేసిల్లు అనుకో, అక్కడ వైసీపీ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, పులివెందుల బిడ్డ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు. ఆయనను అడ్డుకోండి చాలు, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. కేసీఆర్ తాగుతాడట, ఈ ఫామ్ హౌస్లో తాగొచ్చి మాట్లాడుతుండ ప్రెస్ మీట్. ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరలు తన్ని తరుముతామని తెలంగాణ ఉద్యమంలో స్లోగన్స్ ఉండే. మీకు గుర్తు లేకపోతే గుర్తు చేస్తున్నా. నా దగ్గర ఏం చిట్టా లేదా అనుకుంటానా? మీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఒక్కసారి తీసుకొచ్చి మీ వైసీపీ చేతిలో పెడితే ఏంది మీ పరిస్థితి? లిమిట్స్ ఉండాలి దేనికైనా మాట్లాడేటప్పుడు. నేను విమర్శించేది ఏ స్థాయి వ్యక్తిని, ఏ స్థాయిలో మాట్లాడాలి, ఈ అంశానికి సంబంధించి చెప్పు. నీటి వాటాల గురించి చెప్పు. పాలమూరు మీద కక్ష కట్టింది ఎవరో చెప్పు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా రోడ్లన్నీ గుంతలుగా పొక్కలుగా గుంటల లోతులోకి వెళ్ళిపోతే కనీసం మాకు రోడ్లు దిక్కులేవు. ఆ రోజు విజయవాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మీ రోడ్లు అద్దాల లెక్క మెరిసినాయి. ఈ సంపద అంతా అక్కడికి తీసుకపోలే. నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు వచ్చింది? పెద్ద మనుషుల ఒప్పందంతో మా తెలంగాణ మీదకి ఎందుకు వచ్చిళ్ళు? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి ఎన్ని కుట్రలు చేస్తలేరు మీరు?
ఈరోజు మున్సిపాలిటీలకు సంబంధించి ఏది 100 జోన్లు అవి మాట్లాడుతున్నా, అవి ఎందుకు జరిగినాయి? మీ బాబు గారి డైరెక్షన్లో కాదా? చాలా ఉన్నాయి సారు, చర్చిద్దామంటే చాలా ఉన్నాయి. హైదరాబాద్కు రండి, ప్రెస్ క్లబ్లో కూకుందాం, చాలా ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో, మీరు ఓన్లీ నన్ను ఏంది నేను విమర్శిస్తే గొప్పనైతే అంటే అది కానుముచ్చట. మాట్లాడేటప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత అని మాట్లాడాలి. ఇదే మాటలు మీ చంద్రబాబు దగ్గర యాక్సెప్ట్ చేస్తాడు అడుగు. ఇదే మాటలు మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు అడుగు. ఇదే మాటలు మీ దగ్గర విపక్షంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడు అడుగు. ఇదే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తాడు అడుగురి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేసీఆర్ను దైవంలో భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువత కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ యువత పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి ఐటీ డెవలప్మెంట్ ఏ స్థాయిలో చేసిండో చూపెట్టిండని గొప్పగా కీర్తించిల్లు. అలాంటి గొప్ప వ్యక్తులను పట్టుకొని ఈరోజు అధికారం కోల్పోతే ఎంత పర్సెంట్తో కోల్పోయాలో తెలుసా? తెలంగాణలో 1%తో అధికారాన్ని కోల్పోతే ఫామ్ హౌస్లో తాగుతున్నాడు, తిరుగుతున్నాడు అని ఇష్టం వచ్చినట్టుగా ఎంఎస్ రాజు అన్నట్టు ఎమ్మెల్యే ఆయన ఇష్టం ఉన్నట్టుగా ప్రెస్ మీట్లు పెడతాడా? మా బిడ్డల మీద నా విమర్శించి, మా తెలంగాణ గడ్డ మీద ఉన్న మా వాళ్ళనా, ఇక్కడ మట్టిలో పుట్టిన వాళ్ళనా? హైదరాబాద్కు సంబంధించిన మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, మీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మీ మంత్రులు హైదరాబాద్లో నివాసంలోనే ఉంటున్నారు. మేము ఎంత గౌరవంగా కీర్తిస్తున్నాం, ఎంత అద్భుతంగా రక్షణ కల్పిస్తున్నాం, ఎంత అద్భుతంగా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. మేము గిట్లనే మాట్లాడినామా? గిట్లనే మాట్లాడినామా? మేము తెలంగాణలో అంటే మేము ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటాం. ఆంధ్రప్రదేశ్ అంటే కూడా చాలా గౌరవం ఉంటుంది. ఆ తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా అడుగుతాం, చెప్తున్నా నేను, చాలా గౌరవం ఉంటుంది మీరంటే గౌరవం. కానీ మీ రాజకీయ అవకాశాల కోసం, అవకాశవాదులుగా మారడం కోసం